హలో హలో సార్ నరేష్ సార్. నమస్తే. నమస్తే సార్. మరి ఖానాపూర్ ముత్తాన. ఖానాపురా? అవునన్న. చెప్పండి అన్న. అన్న ఇప్పుడు ఈ పార్లమెంట్ పరిషత్ సమావేశాలలో మాది ఆదిలాబాద్ నిర్మల్ది ఒకటి ఆదిలాబాద్ టు ఆర్మూర్ లైన్ ఉందన్న. అది అప్పుడు మోడీ వచ్చి 7 కోట్లు ఇచ్చినా అన్నారు, సర్వే అన్నారు. మరి మా ఎంపీ ఉన్నాడు, మా అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, నిర్మల్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఉన్నాడు, అందరు ఉన్నారు అన్న. దాని మీద ఏం మాట్లాడతలేరు అన్న. మీరు ఒకసారి మాట్లాడున్నారు దేని మీద, ఏ విషయం అది? అది మన ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ అన్న. ఆదిలాబాద్ టు ఆర్మూర్. అది అప్పుడు మోడీ మనకు 7 కోట్లు శాంక్షన్ చేసిరు అన్నారు, రిలీజ్ చేసిరు అన్నారు. అది సర్వే లేదన్న. మరి అప్పుడు కూడా నాగేష్ ఉండే, ఇప్పుడైతే ఎంపీ ఉన్నాడు, ఆర్మూర్ ఉన్నారు, ఈడికెళ్ళి ఆడదాకా ఉన్నదన్న బీజేపీ. మరి ఒకసారి మాట్లాడున్నారు. మాట్లాడతా తప్పకుండా. ఆదిలాబాద్ టు నిర్మల్, ఆర్మూర్. ఆర్మూర్ ఆర్మూరా ఇది? అచ్చా, ఓకే ఓకే. అది పోయిన ఎలక్షన్లు వచ్చినప్పుడు, ఆదిలాబాద్ వచ్చినప్పుడు మోడీ సాబ్ దానికి బడ్జెట్ పెట్టిన అన్నాడు 700 కోట్లు. 700 కోట్ల అన్నాడు సర్వేకి. మరి దాన్ని ఊసి కూడా లేదన్న, అసలు దాన్ని ముచ్చట్లేదు ఇక. మాట్లాడుండన్న ఎంపీ. మరి అప్పుడు అలా నాన్న చేసినప్పటికీ నడుస్తుంది. ఎంపీ నగేష్ కదా, టీడీపీలో చేసిండు, మళ్ళీ టీఆర్ఎస్ లో చేసిండు, ఇప్పటికీ చేస్తా అన్నాడు అన్న. ఒకసారి మీరు పార్లమెంట్ సమావేశాలు వస్తాయి కదా అన్న, అప్పుడు మాట్లాడారు. ఎంపీ గోదెం నగేష్ కదా, గోడెం నగేష్ ఉన్నాడు, ఇటు ఆర్మూర్ అరవింద్ ఉన్నాడు, ఇద్దరు. మళ్ళా మాకు నిర్మల్ ఎమ్మెల్యే ఉన్నాడు మహేష్ రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నాడు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఉన్నాడు. మొత్తం లైన్ ఈడికెళ్ళి ఆడుకున్నది. అంతా మీ వాళ్ళే ఉన్నారు అంటే బీజేపీ వాళ్ళే ఉన్నారు. మళ్ళీ బైసకు బీజేపీ వాళ్ళే ఉన్నారు. గవర్నమెంట్ ఉన్నది. ఈసారి అన్న అయితే ఏమో నా ఆశ, అంతే అన్న. ఎన్ని కిలోమీటర్లు వస్తాయి ఇది ఆదిలాబాద్ టు ఆర్మూరు? 100, అది 180 కిలోమీటర్లు, 200 ఉందన్న. అచ్చా, 180 అందాదా 180 కిలోమీటర్లకు ఈ రైల్వే లైన్ కావాలి. అవునన్న. ఆర్మూర్ టు ఆదిలాబాద్ ఇస్తామని కూడా 700 కోట్లు అని చెప్పారు. అప్పుడు చెప్పిండు, అందరి సభలో చెప్పిండు, మాట్లాడిండు, సర్వే అవుతుంది అన్నారు. అది మా ఇది అంటే ఇప్పుడు కూడా అన్న అట్లా కాదే అన్న. నీ పేరు నీ పేరు కూడా ఉన్నారు. అవునవును, మహేశ్వర్ రెడ్డి కూడా ఉన్నాడు. కానీ మీ పేరు, మీరు అంటే మీకు ఏడికెళ్ళి ఏడదాకా పోతారు? మీరు రెగ్యులర్గా పోతుంటారా ఇట్లా ఆర్మూర్ ఆదిలాబాద్? అవునా, మా ఖానాపూర్కి అందరం నిర్మల్ పోవాలా, పోవాలా. ఆదిలాబాద్ వాళ్ళు, మా ఆదిలాబాద్ వాళ్ళకి ఇబ్బంది, నిర్మల్ వాళ్ళకి ఇబ్బంది, బాగా ఇబ్బంది అన్న. ఇది బాగా ఏళ్ళకి వెళ్ళి ఉన్నది అన్న. ఖానాపూర్ టు నిర్మల్, ఖానాపూర్ టు ఆర్మూర్, నిర్మల్ తో ఆదిలాబాద్ టు ఆర్మూర్ లైన్ అన్న. ఇది అదే లైన్ వచ్చేసి ఆదిలాబాద్ టు ఆర్మూరు. మీరు పోవాల్సింది ఖానాపూర్కి వెళ్ళి నిర్మల. అంటే ఈ లైన్లో వస్తారా మీరు? ఈ లైన్ వస్తే ఇక మేము ఈ లైన్ వస్తే మాకు నిర్మల్ ఈడికెళ్ళి 30 కిలోమీటర్లే కదన్న. అవును అవును. ఆడికెళ్ళి మా హైదరాబాద్ మా స్టూడెంట్లు, వీళ్ళు పిల్లలు అందరం పోవాలన్నా గానీ మాకు చాలా కష్టం అవుతుంది అన్న, రైల్వే లైన్ లేక. అదే 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 చెప్పిండు ఆల్రెడీ, చెప్పిండ్రు. అది 3 సార్లు ఇందిరాకరణ్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఆయన కూడా 3 సార్లు చేసిండు. ఆయన అయితే 82కి వెళ్ళి చేసిండు. కానీ ఆయన ఇప్పుడేమంటుండు, మొన్న ఆదిలాబాద్ ఆర్మూర్ లైన్ అయితే లేదంటుండు. మరి ఈయన ఉన్నప్పుడు ఏం చేసిండు అర్థం కాలే. కానీ వీళ్ళు అయితే ముగ్గురు ఈడికెళ్ళి ఆడికి బెల్ట్ అంటున్నా అన్న. అయితే ఇప్పుడే అవుతుంది గట్లా. ఈ బెల్ట్ లో అందరూ వాళ్ళే ఉన్నారు కదా, ఇక అయ్యేటట్టే ఉండదు. మరి ఆదిలాబాద్కి వెళ్ళి ఆర్మూర్ దాకా, నిజామాబాద్ దాకా ఆర్మూర్ రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఆయననే. ఆ ధర్మపుర అరవింద్ వాళ్ళ ఎంపీనే. అరవింద్ అన్న కాదు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. 2 ఎంపీలు ఉన్నారు, మాట్లాడచ్చు సెంటర్లో గట్లా. ఆయన ఒక్కడు ఈయన ఒక్కడు ఉన్నాడు అన్న. గానీ కుదరదు అనుకుంటుంటే 2 ఎంపీలు ఉన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఉన్నాడు, నిర్మల్ ఎమ్మెల్యే ఉన్నాడు, ముదోల్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు. ఇక లైన్ ఏడా కూడా వేరేటోళ్ళకి పోలేదు. ఇక పోతే మొత్తం బీజేపీ పోలేదన్న. అదే ఇప్పుడు అన్న అవుతుందని ఆశ. అట్లా కొంచెం ఈ మూమెంట్ లో నా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా, అవును, ఇస్తారని. సరే అన్న, మాట్లాడదాం తప్పకుండా. ఒకసారి మాట్లాడు అన్న. తప్పకుండా అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు తను చెప్పేది ఏంటంటే వేరే వాళ్ళు ఉన్నప్పుడు అవుతుందో కాదో అంటేనన్నా కొంచెం అటు బీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో ఉంటే చేస్తారో చేయరో అనుకోవచ్చు. కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఫ్లోర్ లీడర్లు మొత్తం ఇదే బెల్ట్లో ఇదే లైన్లో ఉన్నారన్న. ఆదిలాబాద్ టు ఆర్మూర్ ఏం రోగం పుట్టిందని ప్రశ్న అంతే. ఇక ఆయన సున్నితంగా అడిగిండు, ఆయన స్మూత్గా అడిగిండు. క్వశ్చన్ మాత్రం మీకు ఏం రోగం పుట్టింది, మీరు ఎందుకు చేయరు అని అడుగుతున్నట్టుగా కనిపిస్తోంది.